బాపులపాడు మండలం రంగయ్య అప్పారావుపేట గ్రామ రైతులు వారి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ జోన్ గా ఉన్నటువంటి వారి యొక్క పంట పొలాలను కావాలని కొంతమంది స్వార్థపరులు ఆక్వా పంట పొలాలుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారని, నిత్యము పాడి పంటలతో కళకళలాడే గ్రామాన్ని కొంతమంది వ్యక్తులు వారి యొక్క స్వార్థం కోసం గ్రామాన్ని పాడు చేయాలని చూస్తున్నారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులు వారి యొక్క స్వార్థం కోసము ఆ ఎప్పుడూ కూడా పంటలు పండేటువంటి పంట పొలాలను చెరువుల భూములుగా మార్చి వారికి యొక్క స్వార్థం కోసం, వారి డబ్బు సంపాదన కోసము చెరువు భూములుగా మార్చాలని ప్రయత్నం చేశారని వారు మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పందన అయితే రావటం లేదు. కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చి ఏదైతే దెబ్బలు ఉన్నాయో ఆ దెబ్బలను తొలగించి మళ్ళీ వాటిని పంట పొలాలుగా చేయాలని కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పటికి కూడా వారు కావాలని కొంతమంది వ్యక్తులు వారి యొక్క స్వార్థం కోసం ఆక్వా భూములుగా మార్చాలని చూస్తున్నారని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించి వెంటనే రైతులకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించడం జరిగింది. రెవెన్యూ అధికారుల నుంచి ఇప్పటికి కూడా ఎలాంటి స్పందన రాలేదని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యము పాడి పంటలతో ఎప్పుడు కలకల్లాడే అప్పారావుపేట గ్రామాన్ని పాడు చేయాలని చూస్తున్నటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకొని ఆక్వా భూమి కాకుండా నిత్యము పంటలు పండేటువంటి గ్రీన్ జోన్ గా మాత్రమే గ్రామాన్ని ఉంచాలని మాత్రం రైతులు కోరుకుంటున్నారు. అదేవిధంగా రానున్న రోజుల వర్షాకాలము గతంలో మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా అప్పారావుపేట గ్రామం అయితే మునిగిపోవటం జరుగుతుంది. మరలా వస్తుంది. ఇప్పుడు చెరువులు తవ్వితే ఒక్కసారి కట్ట తెగితే గ్రామం మీద పడిపోతుంది. గ్రామంలో బతికే పరిస్థితులు అయితే లేవు. మేము ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మాకు చరణ్యం లేదు. ప్రభుత్వం ముందుకు రావాలి, రెవెన్యూ అధికారులు స్పందించాలి. ఎంఆర్ఓ గారిని ఎన్నిసార్లు కలిసినప్పటికీ కూడా మాకు ప్రయోజనం లేదు. కావున ఎంఆర్ఓ గారు కూడా వెంటనే స్పందించి కోర్టు ఆర్డర్ల ప్రకారం ఆ దెబ్బలను తొలగించి పంట పొలాలుగా ఉంచాలని రైతులు కోరుకుంటున్నారు. నేడు నిర్వహించిన గ్రామ సభలో కూడా ఎంతసేపు కూడా వాటిని పంట పొలాలు తొలగించి ఆక్వా భూములుగా ఉంచాలని మాత్రమే కోరుకుంటున్నారు కొంతమంది స్వార్థపరులు. కావున రెవెన్యూ అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ప్రభుత్వం దిగొచ్చి మా యొక్క గ్రామాన్ని కాపాడాలని అప్పారావుపేట గ్రామ రైతులు కోరుకుంటున్నారు. వారి మాటల్లోనే ఒకసారి వాటి వివరాలు ఏంటో మనం విందాం. నమస్కారం అండి. మేము అప్పారావుపేట గ్రామ రైతులము. రెవెన్యూ గురించి మాట్లాడదలుచుకున్నామండి. అప్పారావుపేటలో పర్మిషన్ లేకుండా చెరువు తవ్వుతున్నారండి. దాన్ని లోగడ ఆపారండి. మళ్ళీ ఇప్పుడు దాన్ని గ్రీన్ జోన్లో ఉండి మరి శుభ్రంగా పండే పొలాలండి. దాన్ని ఆక్వా జోన్లో మార్చడానికి కొంత స్వార్థపరులు ప్రయత్నం చేస్తున్నారండి. దాన్ని మీరు అవ్వకోకుండా చేసి మాకు పొలాలు అవి సక్రమంగా పండేటట్టు చూడగలరని విజ్ఞప్తి చేస్తున్నామండి. మీరు రెవెన్యూ అధికారులకి ఈ సమస్య మేము విన్నవించినా కూడా ఎవరో పట్టించుకోవట్లేదండి. ఫిషరీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారండి. రెవెన్యూ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారండి. ఇది కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చి ఉందండి. హైకోర్టు ఆర్డర్ కూడా గట్లు పడదోసేమని ఇచ్చిందండి. అయినా కూడా ఎటువంటి స్పందన లేదండి. దీన్ని కొంత స్వార్థపరులతో కలిసి వాళ్ళు మళ్ళీ చెరువు తవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారండి. హైకోర్టు మీకు ఏం ఆర్డర్ ఇచ్చింది అసలు? హైకోర్టు మాకు ఆ గట్లు పడదోసేసి మా పొలాలు మునక్కుండా ఉండేటట్టు చూడమని చెప్పిందండి. మళ్ళీ పొలాలుగా మళ్ళీ పొలాలుగా చేయమని ఇచ్చిందండి. దాన్ని వాళ్ళు ఏమి ఇంతవరకు పట్టించుకోలేదండి. 2 సంవత్సరాలు అయినా మేము ఇచ్చినా ఎటువంటి చర్య తీసుకోవట్లేదండి. గ్రామ సభ పెట్టి వాళ్ళ దాన్ని ఈ గ్రీన్ జోన్ దాన్ని ఆక్వా జోన్లో మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారండి. గ్రామ సభలో ఇవాళ ఏం చర్చ జరిగింది? గ్రామ సభలో వాళ్ళు బయట వ్యక్తులతో కొందరితో కలిసి శుభ్రంగా 40-50 బస్తా పండే పొలాన్ని దాన్ని గ్రీన్ జోన్లో దాన్ని ఆక్వా జోన్లోకి మారుతామంటారండి. పండన పొలం అనేది మా కాకులపాటు రెవెన్యూలో లేదండి. అసలు మొత్తం పండే పొలం అండి. మీరు ఈ క్రాప్ తీసి ఎంక్వైరీ చేసుకున్న అలా ఉంటుందండి. బీడు భూమి అనేది లేదండి. మాకు ఆ సాగు వ్యవసాయ భూమిని ఆక్వా కల్చర్లోకి మారుతాక మేము ఒప్పుకోమండి. ఎమ్మెల్యే గారికి వింతపత్రం ఇచ్చినా అప్పుడు ఆర్డీఓ గారికి కూడా చెప్పారండి. కోర్టు ఎట్ట ఆర్డర్ ఇస్తే అట్ట ఫాలో అవ్వమన్నారండి. కోర్టు ఆర్డర్ని బట్టి గట్లు దోసేమని ఆర్డీఓ గారికి కూడా ఎమ్మెల్యే గారు చెప్పారండి. అయినా సరే దాని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోవట్లేదండి. మీరు ఎంఆర్ఓ గారిని ఎన్నిసార్లు అప్రోచ్ అయ్యారు? మేము ఎంఆర్ఓ గారిని మన గ్రామ సభలో ఒకసారి కలిసామండి. మామూలుగా ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని 4-3 సార్లు కలిసామండి. కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇచ్చామండి 3 సార్లు. మళ్ళీ ఇప్పుడు మీరు ఎంఆర్ఓ గారిని కలిసారా? ఇవాళ కలిసామండి. ఏమన్నారు ఎంఆర్ఓ గారు? వాళ్ళు మాదేం లేదండి, ఫిషరీస్ వాళ్ళు చేయాలని ఆయన చెప్తున్నారండి. ఫిషరీస్ వాళ్ళు మాకు దానికి సంబంధం లేదండి,
అది చెరువు పూర్తిగా అవ్వలేదు, అవుతే మేము పట్టించుకుంటాం, లేదంటే మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తారండి. మీకు రావట్లేదని, అది సంబంధం లేదని లెటర్ రాసి ఇమ్మంటున్నారండి వీళ్ళు, ఎంఆర్ఓ గారు. వాళ్ళేమో లెటర్ ఇవ్వట్లేదండి. అదే మీ అర్జీ పెట్టండి, మీ సమస్య అంటే దాన్ని బట్టి మేము ఇస్తామని చెబుతున్నారండి. మీ గ్రామంలో ఓవరాల్గా ఎంతమంది రైతులు ఉన్నారండి? 500 మంది ఉంటారు. ఎంత పండే పొలం అంటే 500 ఎకరం 200 ఎకరం ఉందండి. దాంట్లో చెరువుకు పనికొచ్చే పొలం ఏది లేదండి, అంతా పండే పొలమే. మంది స్వార్థపరులు ఈ వ్యాపారస్తులు అండి, రైతుల ముసుగులో వ్యాపారస్తులే చెరువులు తవ్వాలని, కానీ రైతుకి ఎవడో తవ్వలేడండి మా ఊళ్ళో. మీ డిమాండ్ అండి, ప్రభుత్వానికి డిమాండ్ అండి, ఇప్పుడు దాన్ని ఆక్వా జోన్లోకి మారకుండా చూడమని, గట్లు పడదోసి మాకు పొలాలు మునక్కోకుండా చర్య తీసుకుంటే మేము సక్రంగా పండించుకుంటాం, లేదంటే మా పంట పొలాలు పండవండి. నా పేరు నల్లిబేని శ్రీనివాసరావు, మా ఊరు రంగాయపారావుపేట. మా ఊరు పక్కన ఎటువంటి అనుమతులు లేకోకుండా 50 ఎకరాల చెరువు కొంతమంది స్వార్థపరులు చెరువు తవ్వుతున్నారండి. మేము అడ్డపడినా కానీ ఆపకుండా తవ్వుతుంటే మేము గత్యంతరం లేక హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చి ఆపేమండి. ఆపితే మాకు గట్లు పడదోసేమైనా ఆర్డర్ కూడా వచ్చింది సార్. దానికి తీసుకొచ్చి మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికి ఇచ్చామండి, కంప్లైంట్ పెట్టామండి అందరికీ. వాళ్ళు ఇప్పుడు వచ్చి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంతవరకు రెస్పాన్స్ ఏం లేదండి. ఎవరిని అడిగినా రెవెన్యూని అడిగితే ఫెసిలిటీ వాళ్ళు అంటున్నారు, ఫెసిలిటీ వాళ్ళు అంటే రెవెన్యూ వాళ్ళు అంటున్నారు. రేపు మళ్ళీ 1 నెల 2 నెలల్లో మాకు సాగు ఏర్పాటు అవుతుందండి. మాకు మళ్ళీ నార్మల్ పోసుకుని వ్యవసాయాలు ఊడ్చుకోవాలి. 2 సంవత్సరాలు మనకి ఒక్క గింజ పంటలేదు సార్. మాకు బయట ఊళ్ళో నుంచి మెరక ఊళ్ళో నుంచి ఒడ్డు కొనుక్కొచ్చుకుని తింటున్నాం సార్. మేము ఆ గట్లు పడదోసి దానివల్ల పైనుంచి మాకు వీరవల్లి, కానుమూలు, దంటగుంట్ల, కాకులపాడు నుంచి వచ్చే మురుగు అంతా మా ఊరి మీదగా వస్తుంది సార్. అది మురుక్కాలు ఒక అడ్డంగా తవ్వారు సార్ చెరువు. అది అడ్డం ఉండిపోయి దగ్గరగా 600 నుంచి 800 ఎకరం మునిగిపోతుంది సార్. అది మునిగిపోయి ఎలాంటి ఒక గింజ కూడా పండట్లేదు సార్. అది ఆ నీళ్లు మా ఊరి మీదకి వచ్చి ఊరు కూడా మునిగిపోతుంది సార్. తాగటానికి నీళ్ళు కూడా ఉండలేదు. అది చెరువు అయిన పక్షంలో చుట్టూ మాకు మంచినీళ్ళు తాగే అవకాశం కూడా ఉండదు సార్. మా ఊళ్ళో కొంతమంది స్వార్థపరులు అందరూ కలిసి ఈ 50 ఎకరాలు కాకుండా ఇంకా ఇంకొక 100-150 ఎకరాలు తవ్వుదామని ఆలోచనలో ఉన్నారు సార్. ఇది మాది గ్రీన్ జోన్ సార్. ఇది మాది మొత్తం కాకులపాడు రెవెన్యూ మొత్తం. దీంట్లో పనికిరాని భూమి అనేది 1 సెంటు కూడా లేదండి. ఒక్కసారి మేము వచ్చి చూడమన్నాం సార్. ఎంఆర్ఓ గారు వచ్చారు, చూశారు. ఇది వచ్చి గట్లు రైతులను అడిగారు సార్, మీకు అవన్నీ ఏది పర్మిషన్ ఉందని. లేదన్నారు సార్. అయినా సరే వచ్చి మా గట్లు పడదట్లేదు సార్. వీళ్ళంతా ఎంఆర్ఓ గారు నిర్లక్ష్యం వహిస్తున్నారు మీ మీద. ఎంఆర్ఓ గారు ఏమో అడిగితేనేమో ఫెసిలిటీస్ వాళ్ళ మీద చెప్తున్నారు సార్. ఫెసిలిటీస్ వాళ్ళు ఏమో మాకు ఎలాంటి సంబంధం లేదు, రెవెన్యూ వాళ్ళు అంటున్నారు సార్. వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఏమో ఫెసిలిటీస్ వాళ్ళు అంటున్నారు. మాకు ఏం చేయాలో మాకు గత్యంతరం లేదు సార్. మాకు ఇది మేము అక్కడికి కలెక్టర్ గారికి కూడా వెళ్ళామండి. మాకు దీన్ని మళ్ళీ గ్రీవెన్స్లో పెట్టాం సార్. గ్రీవెన్స్లో పెడితే దాన్ని పరిష్కరించేసామన్నారు జేడీ గారు. మాకు ఈ మెసేజ్లు కూడా వచ్చాయి సార్. ఇది పరిష్కరించాము. అసలు మా ఊరు వచ్చి ఒకసారి చూసి వెళ్ళారు. దాన్ని మరి మమ్మల్ని సంప్రదించుకోకుండా దాన్ని పరిష్కరించేసామన్నారు. మరి ఏం జరిగిందో మాకేమీ తెలవట్లేదు సార్. అది మేము ఒకసారి సీఎం గారి సమక్షంలో కూడా వెళ్ళి ఒకసారి కనపడి మా బాధ, మా గోడు విన్నవించుకుందాం అనుకుంటున్నాం సార్. మేము పార్టీలు మారినా కానీ ఈ ప్రభుత్వ అధికారులు మారట్లేదు సార్, నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనివల్ల మా ఊరు ఆగవాలర అయిపోతుంది సార్. అది చెరువు ఆక్వా జోన్గా మారితే మేము అసలు ఆ ఊళ్ళో ఉండలేము సార్. అది మాకు గ్రీన్ జోనే కావాలి.